మీ అందరికీ కూడా ఆయన యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో అందిస్తుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి అంశానికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణం మధ్యలో మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ఇద్దరు కూడాను ఇలా సంభాషణ జరుగుతుంది. మీరు ఎక్కడ దిగాలి బ్రదర్ అని అడిగినప్పుడు నేను హైదరాబాద్లో దిగాలి అని ఆ యొక్క సహోదరు చెప్పి ఉన్నాడు. అయితే అతను కూడాను ఈయన అడిగి ఉన్నాడు, మీరు ఎక్కడ దిగాలంటే నేను వరంగల్లో దిగాలి అని చెప్పాడంట. అయితే ఇతను మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, బ్రదర్ మీరు హైదరాబాద్ వరకు వెళ్తారు కదా, నాకు కొంచెం మతిమరుపు ఉంది, మరి వరంగల్లో ఎప్పుడు నన్ను కొంచెం అక్కడ వరంగల్లో దింపండి అని చెప్పేసి అడిగాడంట. లేదు నేను దింపుతాను, మీరేం బాధపడొద్దండి, నేను దింపుతానని చెప్పి ఆ యొక్క బ్రదర్తో చెప్పి ఉన్నాడు. అయితే అలాగే మరొక హాఫ్ అన్ అవర్ జర్నీ అయిన తర్వాత మళ్ళీ అతను చేసి, బ్రదర్ మర్చిపోవద్దు నన్ను వరంగల్లో దింపండి, ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడాను నా యొక్క అనుకున్నటువంటి గమ్యంలో నేను దిగలేదు అని చెప్పినప్పుడు, లేదు మీరు తప్పకుండా మిమ్మల్ని అక్కడ నేను దింపుతానని చెప్పాడంట. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ అతను అడిగాడంట, మీరు దింపండి అంటే దింపుతాను, నన్ను సతాయించుకు, కంపల్సరీ నీకు వరంగల్లో వచ్చినప్పుడు నేను అక్కడ దింపుతాను అంటే, లేదండి నేను ఒకవేళ నన్ను మర్చిపోతాను, ఒకవేళ దిగినన్నా సరే నన్ను బలవంతంగా మీరు దింపండి అంటే నేను దింపుతాను అని చెప్పేసి ఆ సహోదరు చెప్పి ఉన్నాడు. కొంత ప్రయాణం అయిన తర్వాత వరంగల్ వచ్చి ఉంది. ఆ సహోదరిని పక్కన ఉన్న సహోదరు లేపి వరంగల్లో ఆయన దిగను అన్ని కూడా బలవంతంగా వరంగల్లో దింపేశాడంట. అది దింపేసిన తర్వాత అక్కడ నుంచి కొంత జర్నీ అయిన తర్వాత హైదరాబాద్కి ట్రైన్ వచ్చేసింది. హైదరాబాద్లో దిగిన తర్వాత పక్కన అతను లేచి ఇతన్ని అడుగుతూ ఉన్నాడు, బ్రదర్ ఏ ఊరు వచ్చింది అని అడిగితే హైదరాబాద్ వచ్చిందంటే ఆ బ్రదర్ తిడుతూ ఉన్నాడట, నీకు బుద్ధి ఉందా లేదా, నేను వరంగల్లో నిన్ను దింపమని చెప్పాను కదా, నువ్వు 3 సార్లు నిన్ను లేచి నేను అడిగాను, నేను దింపుతాను అని చెప్పి నాకు దింపకుండా ఇలా చేస్తావు అని సంగతి ఈయన అంటున్నాడంట. ఈయన ఒక తెల్లమోహం పెట్టి చూస్తున్నాడంట. ఈయన అంటున్నాడు, ఎందుకు నేను ఎంతగానో తిడుతుంటే మీరు అలా తెల్లమోహం పెట్టి చూస్తున్నారు ఏంటి అంటే, మీరే నన్ను ఎంతగానో దింపితే వరంగల్లో ఒకరిని దింపేశాను, వాడేంటి నన్ను తిట్టుకుంటున్నాడు అని అన్నాడంట. అంటే వరంగల్లో ఎక్కడో దిగవలసిన వాడు వరంగల్లో అతన్ని దింపేశాడంట. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి వాక్యంలోనికి వెళదాం. ఏంటి ఈరోజు అంశం ఏంటి అంటే, దేవుడు నేరుగానే నన్ను దేవుడు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ అంశం ఏంటంటే, దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వెక్కడ ఉన్నావు? దేవుడు సూటిగానే అడుగుతూ ఉన్నాడు, సహోదరుడా నువ్వెక్కడ ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడు. మనకి ఈ యొక్క ప్రశ్న మన వినగానే మనకు మధ్యలో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అది ఏంటంటే, సర్వంతర్యామి కదా, సర్వజ్ఞాని కదా, దేవుడు సర్వాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు కదా, మనం ఎక్కడ ఎలా ఉంటున్నామో ఏం తింటున్నామో దేవుడికి తెలియదా, మరి దేవుడే ఈ ప్రశ్న అడగటం ఏంటి అని మనకు ఒక ప్రశ్న అనిపించవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. లేఖనాలను పరిశీలన చేసుకునే పరిశుద్ధమైన లేఖనాలలో ఒక వ్యక్తిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినావు. ఆదాము ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలీదా? మరి ఎందుకు దేవుడి ప్రశ్న అడుగుతూ ఉన్నాడంటే, ఆదాము ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నాడో ఆదాముకు తెలియడం కోసం దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదాము ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నాడో ఆదాముకు తెలియడం కోసం దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడే స్వయంగా వస్తే నన్ను ముద్దాడవలసిన, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను హత్తుకు నేను వస్తే నన్ను ఎదురుపడవలసిన వాడివి, నన్ను హత్తుకున్నవలసిన వాడివి, నన్ను ముద్దాడవలసిన వాడివి, నన్ను కౌగిలించుకున్నవలసిన వాడివి, నాతో సహవాసం చేయవలసిన వాడివి, నా పోలికలో నా రూపంలో నేను నిర్మింపబడిన వాడివి, నా ఆత్మతో నేను నింపబడిన వాడివి, నా తోటని నేను సేద్యపరచడానికి నిర్మించబడిన వాడిని, నేను వస్తేనే నువ్వు లేకుండా పోయావేంటి ఆదామని దేవుడు అడుగుతూ ఉన్నాడు. తోటలోనే ఉన్నాం. తోట ఈ సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది, చెట్టు ఈ లోకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నావు? సంఘంలోనే ఉన్నావు. తోట వెనకాల ఉన్నావా?
దాక్కొని ఉన్నావా? దేవుడు వస్తే ఎదురుపడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? దేవుడు అడుగుతూ ఉన్నాడు, తోటలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎదురుపడలేనటువంటి దేవుడు వచ్చినప్పుడు ఎదురుపడలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే ఏంటి? అందుకే కదా ఆదంని తోటలోంచి బయటకు పంపించేసింది. ఈరోజు ఆదంకి అడుగుతున్నట్టుగానే నీకు నాకు అడుగుతూ ఉన్నాడు. నా సహోదరుడు, పాటలతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలుగుతున్నావా? వాక్యాన్ని సరి అయిన రీతిలో బోధించి అర్థం చేసుకోగలుగుతున్నావా? ఎక్కడ ఉన్నావు? అడుగుతున్నావు. తోటలో ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు వచ్చినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు, దేవుని పిలుపును వెళ్ళినప్పుడు ఎక్కడుంటే ఏం ప్రయోజనం? సేవలో ఉన్నావా? విశ్వాసిగా ఉన్నావా? సంఘంలో ఉన్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? ఈరోజు మనకి దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకి జవాబు మన దగ్గర ఉందా? నా సహోదరుడా, దేవుడు ఆదాముకు అడిగిన ప్రశ్నే నన్ను ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు? దేవుని తోటలో ఎదుర్కొనలేనటువంటి పరిస్థితుల్లో ఒకడు. అబ్రహాం గుడారం నుంచి బయటికి వెళ్ళిపోయినవాడు ఒకడు. రొట్టెల హెల్లు బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయిన వాడు ఒకడు. యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకు వెళ్ళిపోయిన వాడు ఒకడు. దేవుని మనసు ఎరుగుగా రథము వెనుక పరిగెత్తుతున్నవాడు ఒకడు. 30 వెండి నాణ్యాలకి పరిశుద్ధతను అమ్ముకున్నవాడు మరొకడు. ఈరోజు ఎక్కడ మనం ఉన్నాం? దేవుడు సూటిగా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. జవాబు చెప్పు వారిగా మనం ఉన్నామా? ఒకసారి చూద్దాం. దేవుడు నేను పిలిచిన పిలుపులోనే ఉన్నావా? దేవుడు ఏర్పరిచినటువంటి స్థానంలోనే ఉన్నావా? దేవుడు నేను నియమించినటువంటి పనిలోనే ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, అంతా కూడా నీకు సమకాలంగా దేవుడు సమకూరుస్తూ ఉంటే ఎక్కడ ఉన్నావు? ప్రతి ఉదయం, ప్రతి వేకువ దేవునికి ఎదుర్కోవడం ఉందా నీ జీవితంలో? ఆ మహిమను వదిలిపెట్టి దేవుడికి తోడుగా వస్తే ప్రతి వేకువ ప్రార్థన నీకు దేవునికి ఎదురుగా వెళుతూ ఉందా? నీ దినచర్య దేనితో ప్రారంభమవుతూ ఉంది? ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కొనగలుగుతున్నావా? ఎదుర్కోవడము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఎదుర్కోవడము అంటే నేను ఇక్కడే ఉండి మీరు మాత్రమే ఒక 2-3 అడుగులు వేసి నా దగ్గరికి వస్తే అది ఎదుర్కోవడం కాదండి. మీరు ఒక 2 అడుగులు వేస్తే, నేను ఒక్క అడుగైనా వేస్తే ఒకరికొకరు ఎదుర్కోవడం అనుకుంటాం. ఒక ఉదాహరణ మీకు చూపించాలని అనుకుంటే, ఎదుర్కోవడము అంటే ఏంటో మీకు ఒక ఉదాహరణ చూడాలని చెప్పాలని తెలియచేయాలని అనుకుంటున్నాను. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండని. అతడు వారిని చూసి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేల మట్టుకుని వంగి సాగిలపడి నమస్కారం చేసింది. వాళ్ళు ఎదురుపడితే, దేవుడే ఎదురుగా వస్తే పరిగెత్తుకొని వెళ్ళే అంత ఆతృత, దేవుని కోసం భయం కలిగి, భక్తి కలిగి జీవించాలి. మనం మన మంచాన్ని వదులుతూ ఉన్నామా? మన నిద్రని వదులుతూ ఉన్నామా? మన కంచాన్ని వదులుతున్నామా? దేనికి నిలువబడిపోతూ ఉన్నాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? తిండిని వదలవు, నిద్రను వదలవు, మంచాన్ని వదలవు. ఇలా ఏమీ వదలకుండానే పరిశుద్ధమైన సంఘము దేవుణ్ణి వెతకడంలో పొరపాటులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక వచనం చూడండి, ఇవేమి వదలకుండానే దేవుణ్ణి వెతకడం ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పరమగీతంలో షూలమితి ఏమని మాట్లాడుతుందో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను. పరమగీతములు 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. పరమగీతములు ఇవేమి వదలకుండానే దేవుణ్ణి వెతకటం అంటే ఎంత దినిగా ఉంటుందండి. ఈ యొక్క పరమగీతంలో ఉన్నటువంటి సంఘము ఏదైతే ఉందో, దేవుడు తెలియక కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి కాదు, దేవుని ప్రేమని తెలుసుకోలేనటువంటిది, ఆయన శక్తిని సామర్థ్యాన్ని తెలియనటువంటి సంఘంగా కాదు, కానీ అన్ని తెలిసి కూడా దేవుణ్ణి వెతకటంలో
పొరపాటు. ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి వెతుకుతూ ఉందో ఒకసారి చూద్దాం. అది పరమగీతంలో 3వ అధ్యాయము 13వ వచనం. రాత్రి వేళ పరుండియు నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకే ఉండను. ఎక్కడ పడితే అక్కడ వెతికితే దొరికేవాడు కాదు, ఎలా పడితే అలా వెతికితే కనిపించేవాడు కాదు. పనుకొని దేవుణ్ణి వెతకడం ఎంతవరకు కరెక్ట్? ఈ షూలమితి ఏమి సంఘాన్ని తెలియనిది కాదు, దేవుణ్ణి ఎరిగినది అయితే కాదు సంఘం. 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. పరమగీతంలో 5:2. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయనంచులో నా ప్రియుడు వాకిట తట్టుచుండడు. తీయమనుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. దేవుడు ఈ హృదయంలోనే తట్టుచు ఉన్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఆహ్వానించాలి, ఆయన ఎదురుపడాలి. కానీ షూలమితి ఇక్కడ ఏం చేస్తుందో తెలుసు. కింద వచనాలు మనం చదువుకుందాం. కింద వచనాలు ఒకసారి చూద్దాం. 3వ వచనం. నేను వస్త్రం తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుపుకుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా అని అడుగుతుంది. నీ వస్త్రము తీసివేసి తిని అంటే ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. నీతి అను పైబట్ట అని రాసి ఉంటుంది ఆ వచనంలో. యెషయా గ్రంథము 61:10లో ఈ పైబట్ట అంటే ఏంటంటే ఇది భౌతికంగా స్త్రీ గురించి లేక పురుషుని గురించి చెప్పబడినటువంటిది కాదు, కానీ దేవుని ఆధ్యాత్మికమైన అనుభవాల గురించి చెప్పబడుతున్నటువంటిది. అక్కడ పై వస్త్రము అంటే నీతి పైబట్ట అనే రాసి ఉంటుంది ఆ వచనంలో. తలుపు సందులో నా ప్రాణకుడు. పరమగీతంలోకి రండి ఒకసారి. పరమగీతంలో తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగం అతని ఎడల జాలికున్నది అని చెప్తూ ఉన్నది. దేవుని మీద జాలి పడడం అంటే ఎలాంటి స్థితిలో దేవుని వెతుకుతూ ఉన్నాం? ఎక్కడ ఉండి దేవుని వెతుకుతూ ఉన్నాం? 5వ వచనంలో చూడండి. నా ప్రియురాలు తలుపు తీసి లేచి తిని నా చేతుల నుండి నా ప్రియుల నుండి జటామాంస గడియల మీద స్రవించను. ఆ యొక్క తలుపుల కంట జటామాంస అంటే ఒక ఎర్రని కలర్ ఒకటి పూసి ఉందంట. అది అంటుకుంటుందేమో అని చెప్పేసి షూలమితి ఆ సంఘం దేవునికి ఆహ్వానించలేనటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి చూడండి. దేవుడు వచ్చినప్పుడు హృదయాన్ని తడిపినప్పుడు ఆహ్వానించలేకపోతే మనం ముందు తెలుసుకుంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఉంటారో. ఇలా చేసినటువంటి షూలమితికి ఇవేమి తెలియనిది కాదు. 8వ వచనం ఒకసారి చూడండి. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు ఇక్కడ ఎవరంటే సంఘములో ఉంటూ నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఎవరైతే ఉంటారో వారు దీనికి సాదృశ్యంగా ఉన్నారు. ఎవరైతే సంఘములు ఉంటూ నామకర్త క్రైస్తవులుగా ఉన్నారో వారు లోకానికి సాదృశ్యంగా ఉన్నారు. లోకమే ఈ శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ శరీరంతో మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని మనసు ఎరిగినటువంటి సంఘం ఏదైతే ఉందో షూలమితి మాట్లాడుతుంది, శరీరంతో మాట్లాడుతూ ఉంది. ఒకసారి చూడండి. యెరూషలేము కుమార్తెలారా మాట్లాడుతుంది. నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమ అతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని మీరు అతనికి తెలియచేసినట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకున్నాను. ఎప్పుడు ప్రమాణం చేయించుకుంది? ఎప్పుడు ఈ మనస్సు ఈ శరీరంతో ఎప్పుడు ప్రమాణం చేయించుకుంది? 8వ వచనం ఒకసారి. స్త్రీలలో అధిక సుందర వ్యవధాన వేరే ప్రియుని కన్నా ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరే ప్రియుని కన్నా ప్రియుని విశేషమేమి? ఎప్పుడు మనం ప్రమాణం చేసామని చెప్పాలి. ఎప్పుడు చేసామో తెలుసండి? ఆ మహిమలలో సింహాసనాన్ని వదిలిపెట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీద పంపించినప్పుడు అతను తన శరీరాన్ని మొత్తం రక్తం చెందించి ఆ కలువరి సిలువ పైన నీ కోసం నా కోసం సర్వ మానవాళి పాప పరిహారార్థ బలి కోసం మరణించి 3 దినములు అయిన తర్వాత చనిపోయి తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద నిలిచినటువంటి ప్రభు. మనం ఎప్పుడు ప్రమాణం చేసాం తెలుసా? మనం బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నేను మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. ఎందుకు తీసుకున్నాము? ఈ లోకాన్ని నేను వదిలిపెడుతున్నాను, ఈ శరీరాన్ని నేను వదిలిపెడుతున్నాను. దేవుని మనసు ఎరిగి
దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఎరిగి ఆయనతో నేను ఉంటాను, ఆయనతో నేను జీవిస్తానని అక్కడ ప్రమాణం చేశాం మనం. అందుకే ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరమే అవుతాను. ఇక్కడ స్త్రీ పురుషుడు అనే ఉంది. కిందకు వస్తే నీ ప్రియుడికి విశేషమేమి అని చెప్పినప్పుడు 10వ వచనంలో షూలమితి చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలలో పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. అంత గుర్తుకు ఎరిగి అంతగానో తెలిసినటువంటి సంఘమే దేవుణ్ణి వెతకటంలో పొరపాటుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు నువ్వు నేను ఎక్కడ ఉండి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావు? ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షణ చేయవలసిన అవసరం ఉంది. అడుగుతుంది, స్త్రీలలో అధిక సుందరిగా అడుగుతానంటే ఎన్నో మనస్తత్వాలు మనం కలిసి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క మనసు వేరు. దేవుని మనసు ఇక్కడ ఒక స్త్రీ పోల్చి ఉన్నాడు. అతను ఉన్నతమైన స్థాయిని, స్థితిని ఒక పురుషులలో పోల్చి ఉన్నాడు. మనం ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ ఉండి మనం దేవుణ్ణి వెతుకుతూ ఉంటామో ఒకసారి చూద్దాం. మీకు మరొక వ్యక్తిని బైబిల్లోని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ మన జీవితంలో ఆయన లోకానికి వచ్చిందనుకు నిన్ను నన్ను రక్షించటానికి. ఆ రక్షణ మనకి ఎక్కడ ఉంది, ఎంత సమీపంగా ఉన్నదో ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మరియు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలా చేయుడి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. నా సహోదరి సహోదరు, మనకు చాలా సమీపంగా రక్షణ ఉన్నది. ఒకవేళ ఈ లోకంలో పడిపోయి, ఈ లోకాశంలో పడిపోయి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఒకసారి నీ హృదయాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఈ క్షణంగా ఉన్నది. అది ఎక్కడుందో ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకము భద్రపరచబడి ఉన్నది. ఇంతగానో దేవుని వెతకడంలో ఎక్కడుండి మనం వెతుకుతున్నాం ఒకసారి మనసు బైబిల్లో మీకు మరొక వ్యక్తిని నేను పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనం, దేవుని తోటలో నుండి దేవునికి ఎదురుపడలేనివాడు ఒకడు ఎవరు? ఆదాము గారు. అబ్రహాము గుడారం నుంచి బయటికి వెళ్ళిపోయినది ఎవరు? లోతు గారు. ఇప్పుడు ఆయన గురించి మనం కొన్ని విషయాల్లో తెలుసుకుంటున్నాము. ఆదికాండ 13వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ మాట విన్న తర్వాత అబ్రహాం గారు లోతు గారితో ఏమని మాట్లాడుతున్నారో 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. అదే అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి అబ్రహాం, మన బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. లోతు అబ్రహాం గారు ఈ మాట చెప్పినప్పుడు లోతు గారు ఎలా స్పందించాలంటే అయ్యా, నా తండ్రి మరణించిన తర్వాత నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు పెంచి పోషించి ఇంతవరకు ఇంత స్థాయి స్థితిని నాకు కలగ చేసుకున్నావు. నా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏదైనా సరే నేను నీతోనే జీవిస్తాను, నేను వదిలిపెట్టి వెళ్ళనని బతిమలాడవలసింది. అందుకే కావాలంటే పశువుల కాపర్లను గద్దించాల్సింది, వాళ్ళ మందరించి అవసరమైతే వాళ్ళ పనిలో నుంచి తీసివేసి ఉండాల్సినటువంటి స్థితి. కానీ అబ్రహాం అలా ఆ లోతు గారు అలా చేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళిపోయి తన కుటుంబంతో పాటు సర్వం కోల్పోయి చివరికి ఎంతో విషాదకరంగా తన జీవితం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాం ఉదాహరణగా వదిలిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ పశువుల కాపర్లు ఎవరో కాదు, నీలో నాలో ఉన్నటువంటి బలహీనతను. అబ్రహాము ఎవరో కాదు,
తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. లోతు నీవు నేనుగా కనిపిస్తూ ఉన్నాం. లోతు గారికి ఆస్తి మనలో ఉన్నటువంటి అవకాశాలుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి గమనిద్దాం. ఈ శరీరానికి ఆస్తి అంతస్తులు మేడలు విద్యులు అవసరమేం కానీ దేవుని ఈ మనుషుని మనం తృప్తిపరచుట జీవింప చేయటానికి దేవుడి నుండి వచ్చినటువంటి ఒక మాట జీవింప చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూద్దాం. మరి యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను తనను శోధిస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఆ శోధకుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ శోధకుడు ఆయన యుద్ధకుని వచ్చి నువ్వు దేవుని కుమారుడు వ్యక్తి రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమని చెప్పాను. అందుకు ఆ మనుషులు రొట్టెల వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవింపచేస్తుంది. ఇక్కడ ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమ మీద ఆయన నిలవబెట్టాను. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుంకుమని నిన్ను గుర్చిన తన దూతలను ఆజ్ఞాపించి పాదములను ఎప్పుడైనా నువ్వు రాత్రిని తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని చెప్పాడు. ఇదంతా జరిగిన తర్వాత యేసుప్రభు వారు సాతానుతో ఒక మాట చెప్తాడు. 10వ వచనం చూడు. యేసు వాళ్ళతో సాతానా పొమ్ము అని చెప్తాడు. అబ్బమ్మ గారు మహిమ శరీరంతోనే నిండి ఉన్నారు కానీ ఆ మాట చెప్పలేకపోయాడు. సాతాను అడగగానే అబ్బమ్మ గారు అక్కడ జరిగినటువంటి అంతా కూడా చెప్పారు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. 1వ వచనం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఆ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట ఫలములో మేము తినవచ్చును, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు ఫలములను మేము తినకూడదని దేవుడు. ఒక సర్పము అడగగానే నీకు ఈ విషయం ఎవరు చెప్పారు, నీకెందుకు అని ఒక మాట చెప్పుకుంటే అక్కడ పరిస్థితులు వేరే ఉండేటివి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గంలో కూడా మనం అలాగే ఉండాలి. ఈ లోకంతో ఏకీభవిస్తే లోకానుసారమైనటువంటి జీవితమే మనకు మిగులుతుంది తప్ప ఆత్మీయమైనటువంటి స్థితిగతులు మన జీవితాలలో ఉండవు. ఒకసారి 6వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో 6వ వచనం చెప్తూ ఉన్నది. ఆ స్త్రీ వృక్షం ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. తిన్నారు. ఎందుకు అడగరు, సమాధానం లేదు. కానీ యేసుక్రీస్తు వారు అదే సాతాను యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు ఈ లోకాన్ని అంతటికీ నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆయన సాగిలపడి మాట చెప్తే ఒక మాట చెప్పిన్నారు. సాతానా పొమ్ము. అబాధంలో మాట చెప్పలేకపోయారు, అబమ్మ చెప్పలేకపోయింది. వీళ్ళు ఇంత తప్పు చేసి కూడా ఎంత హాయిగా ఆ తోటలో సంచరిస్తూ ఉంటారో. ఒకసారి 8వ వచనం చూడండి. చల్లపుట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్నా అని రాసి ఉంటుంది. వాళ్ళకి దిగులు లేదు, బాధ లేదు, భయం లేదు. అయ్యో మేము చేయడానికి తప్పు చేసామే, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించామే మేము అని ఎటువంటి భయం లేని వారిగా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. 9వ వచనంలో చూసాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా సహోదరుడు అనేది ఎక్కడ? ఆదాముకు అడిగిన ప్రశ్నే లోతు కూడా అడుగుతూ ఉన్నాడు. లోతు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒకసారి 10వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 10-11 ఒకసారి చూద్దాం. లోతు ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 10-11. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు నాదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉండను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసేట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. మనకు తర్వాత తెలుసు లోతు గారు వేరైపోయిన తర్వాత
తన జీవితంలో జరిగినటువంటి దుర్భరమైనటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నా సహోదరుడు, అబ్రహాము గుడారం నుంచి వెళ్ళిపోయిన లోతు ఏం సంపాదించుకున్నాడో అంటే ఏమీ లేదు, కానీ ఏం కోల్పోయాడో మీకు ఈరోజు ఆయన గుడారంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఎలా కోల్పోయాడో ఒకసారి లోతు గురించి మనం చూద్దాం. లోతు గురించి ఆదికాండం 24:1 లోతు గారు ఏం కోల్పోయాడో మనం తెలుసుకోవాలి. మన జీవితాలలో కూడా అలాంటి ఆలోచనలతోనే అలాంటి సందర్భాలలో చోటు చేసుకుంటున్నాయేమో. ఈరోజు మనం ఏం కోల్పోతున్నామో లోతు గారి ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్ని విషయాలు అంటే సంతోషకరమైన విషయాలు అని అర్థమా? ఎందుకంటే అక్కడ ఆశీర్వదించబడేను అని ఉంది కాదు. కష్టాలలో కూడా ఆశీర్వదింపబడ్డారు, నష్టాలను ఆశీర్వదింపబడ్డారు, బాధలు ఆశీర్వదింపబడ్డారు. ఎందుకు తెలుసా? దేవుని మీద ఆధారపడి అబ్రహాము ఉన్నారు కనుక. ఒక సంతోషకరమైనటువంటి ఆస్తిపాస్తుల వల్లనే ఆశీర్వదింపబడటం కాదు, ఆరోగ్యం ఆయుష్ వల్లనే కాదు, అన్ని విషయాలలో అబ్రహాము గారు ఆశీర్వదింపబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాముని హారాన్ నుంచి పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అడగలేదు, ఏం చేయాలో అడగలేదు, ఎక్కడ ఉండాలో తెలియదు, కానీ దేవుని పిలుపు విని వచ్చేసాడు. ఈరోజు దేవుని పిలుపు వినగల స్థితిలో మనం ఉన్నామా? లేకుంటే మనం ఎక్కడ ఉండి మనం ఒక జీవితం కోసం వెతుక్కుంటూ ఉన్నాము? సహోదరుడా, మనం గమనించాలి. బైబిల్లో మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అబ్రహాము లోతు ఏం కోల్పోయాడో ఈ పర్సన్ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. అబ్రహాము దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. అందులో ఒక పనివారి గురించి అబ్రహాము గారు మాట్లాడుతున్నారు. అవి చూద్దాం. 24వ అధ్యాయం 1వ వచనంలోనే చూద్దాం. అక్కడ జరుగుతుంది. అప్పుడు అబ్రహాము 2వ వచనం, అదే అధ్యాయంలో 2వ వచనం, అప్పుడు అబ్రహాము తనకు సమస్తముని వెలువడిన తన ఇంటి పెద్ద దాసునితో, ఈ నా చెయ్యిని తొడకంత పెట్టుము, నా స్వదేశమునకు నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన నా యెహోవా తోడని మీ చేత ప్రమాణం చేయించను. ఇదంతా కూడా చెప్తూ ఉన్నాడు. మనం గమనించాలి. అబ్రహాము అబ్రహాము గారు మరి తన పని వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద దాసుడైనటువంటి, పెద్దవాడు అంటే పొడిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే అర్థం కాదు. విశ్వాసిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. చాలామంది పనివారు ఉన్నారు. ఆ యజమాని దగ్గర నమ్మకమైనటువంటి ఒక పనివాడు కావాలి. ఆ పనివానికి ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. తన కుమారుడికి పెద్ద కుమార్తెని తీసుకురావడానికి అతను అప్పగిస్తూ ఉన్నాడు. ఒకవేళ లోతే అక్కడ వెళ్ళకుండా గుడారంలో ఉంటుంటే ఈ బాధ్యతలన్నీ కూడా లోతుకి వచ్చేవి. తన తమ్ముడైనటువంటి ఇస్సాకుకి ఆ బాధ్యత దగ్గర నుండి చేయాల్సినటువంటి ఈ స్థితిని, స్థాయిని లోతుగా కోల్పోయాడు. ఈ పెద్దవాడైనటువంటి ఈ నమ్మకంగా ఉన్నటువంటి పనివారు ఎవరు అంటే ఎలియాజర్కి ఎలా ఉంది ఆయన పరిస్థితి చూడండి. పంపించినప్పుడు రిబకాము గారిని తీసుకొని రావడానికి కానీ అబ్రహాము గారు పంపించినప్పుడు చాలా సందేహాలు అతనికి ఉన్నాయి. ఒకవేళ ఆమె రాకపోతే ఇస్సాకు గారిని తీసుకొని వెళ్ళాలని అడుగుతాడు. వద్దు ఇస్సాకుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళొద్దు అని చెప్తాడు. అబ్రహాము గారు చెప్పినప్పుడు ఒక ప్రామిస్ చేశాడంటే దేవుడు అబ్రహాము గారితో. ఆ ప్రామిస్ అంటే ఒకసారి చూద్దాం. 7వ వచనం చూడండి. 7వ వచనం, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నా సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదము. అబ్రహాము గారు డిసైడ్ చేశారు, తీసుకొని వచ్చేది. ఏం కన్ఫర్మ్ లేదు. అబ్రహాము చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుని ఆనుకొని బ్రతుకుతూ ఉన్నారు. తీసుకొని వస్తూ ఉండలేదు, నీకు ముందుగా దేవుని దూత పంపిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు. మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి బ్రతుకుతామో, దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో, మన కష్టాల్లో కావచ్చు, బాధలో కావచ్చు, ఇబ్బందులో కావచ్చు, ఎరుకులో కావచ్చు, నువ్వు ఎక్కడైనా సరే దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతావో నీకు ముందుగా తన దూతగా దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు అనుకున్న కార్యాన్ని, నువ్వు అనుకున్నటువంటి సరళ మార్గాన్ని వాళ్ళు సరి చేస్తారు.
ఎక్కడ తెలుసా? ఆనుకొని ఉన్నప్పుడు. లోతు గారిలాగా, ఆదం గారిలాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటే దేవుడిని వెతికితే ఈ ఆశీర్వాదం రాదు, తన దూతలను పంపను. ఈరోజు నువ్వు నేను ఎక్కడ ఉండి వెతుకుతున్నామో ఒకసారి మన హృదయాన్ని పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలా వెళ్ళినప్పుడు రిబికమ్మ గారు అక్కడికి వెళ్ళారు, ఎలియాజరు గారు వెళ్ళారు. రిబికమ్మ గారు చూసిన తర్వాత అక్కడ చాలా పరిస్థితులు చేసుకుని ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతము అరమ్నహరాయము అనే ప్రాంతం ఉంది. మరి అక్కడ నాహోరు, మిల్కా వారికి పుట్టినటువంటి కుమారుడు బెతియేలు, వారికి ఇద్దరికి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు లాబాను, కుమార్తె రిబికా. ఈ రిబికమ్మ గారిని ఎలియాజరు గారు అనేక విధాలుగా పరీక్షించాడంట. ఎందుకు తెలుసా? పెళ్లి కుమారుడు సిద్ధపడి ఉన్నాడు. తన యజమానుడి కుమారుడికి పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడంట. ఒక వచనం చూడండి, 21వ అధ్యాయం ఒకసారి చూడండి. 24 వచనం. ఆ మనుషులు ఎలియాజరు ఆమె తేరి చూచి అని అక్కడ ఉంటుంది. తేరి చూడటం అంటే పరీక్షించాడు. నా యజమాన కుమారుడికి ఎలాంటి పెళ్లి కుమార్తె అయితే సెట్ అవుతుందో, సరిపోతుందో, సరిదూగుతుందో అని తేరి అబ్జర్వ్ చేశాడు. ఇక్కడ తండ్రి అయిన అబ్రహాం దేవునికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఎలియాజరు ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనాలకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. రిబికమ్మ గారు ఎత్తబడినటువంటి సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైన లేఖనాలతో నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఎత్తబడినటువంటి సంఘముగా సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధత చూడాలి, తేరు చూసుకోవాలి మన హృదయం. పెళ్లి కుమార్తె సరి అయిన రీతిలో బ్రతుకుతూ ఉన్నావా? సరి అయిన పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఈరోజు ఎక్కడ ఉండి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? ఇలా చేసిన తర్వాత ఎలియాజరు గారికి మరి ఆ లాబాను గారు ఏమని ఆహ్వానిస్తూ ఉన్నారో ఒకసారి 31వ వచనం చూడండి. అదే 31వ వచనంలో లాబాను గారు ఏమని ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నువ్వు బయటికి నిలవనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేసి ఉన్నాను. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా ఎవరు? ఎలియాజరు. ఇదే కోల్పోయాడు లోతు. దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. ఒక పనివాడు నమ్మకంగా జీవించాడు. ఆయనకి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కలిగింది. ఒక ఎలియాజరు ఎత్తబడిన సంఘానికి సాదృశ్యంగా మనం ఉన్నాము. ఈ వాక్యం ద్వారా, ఈ పరిశుద్ధమైన లేఖనాన్ని మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను, తేలి చూసుకుంటాను. చాలా అవసరమైంది. ఎంతవరకు మనం వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉన్నాము. ఆదము గారు ఒక తిండి కోసం తన మహిమను కోల్పోయాడు. లోతు తన ఆస్తి కోసము అబ్రహాము గుడారాన్ని ఎదురుపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు నేను దేనికోసం దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాము? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకోవాలి. మీకు మరొక వ్యక్తిని పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. బైబిల్లో దేవుని తోటలో నుండి దేవునికి ఎదుర్కోలేని వాడు అబ్రహాముగా ఆదాముగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము గుడారం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాడుగా లోతు మనకు కనిపిస్తున్నాడు. ఆ రొట్టెలు బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయిన మరొక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాము. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మాట్లాడతాం. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కారణకు వెళ్ళిపోయాడు. అక్కడ మోయాబు దేశంలోకి వెళ్ళిపోయినప్పుడు వ్యక్తి ఎలీమెలెకు, తన భార్య నయోమి, తనకి 2 కుమారులు ఉన్నారు, మల్హోము, కిలియోను. 2 కుమారులు కానీ
ఆ మోయాబు దేశంలోని ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. ప్రయాణం ఎక్కడ ఉండాలి? అబ్రహాము గారికి తెలుసు ఎక్కడ ఉండాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, గమ్యమే తెలియలేనప్పుడు దేవుని పిలిస్తే వచ్చేసాడు. అలాంటిది నువ్వు దేవుని మందిరంలో బెత్లెహేములో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఉండి మోయాబుకు వెళ్తావు? ఈ లోకంలోకి వెళ్ళిపోతావు? మోయాబుకు వెళ్ళిన నయోమి తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది. చివరికి తన జీవితం కూడా ఒంటరిగా అయ్యి వృద్ధముగా పట్టుకొని బెత్లెహేముకి మళ్ళీ తిరిగి వచ్చేసింది. మన ప్రయాణం ఎటువైపు చేస్తున్నాం? కరువు వచ్చిందని నయోమి మోయాబు దేశానికి వెళ్ళిపోయాకు చివరికి వారికి ఏం మిగిలింది? దేవుడు ఎన్నో నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఎక్కడ ఉన్నావో వాడికి తెలియటం కోసమే దేవుడు నేను నన్ను ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి? అబ్రహాము గారు హారాను నుంచి వచ్చినప్పుడు అబ్రహాము ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు అబ్రహాముని సెలెక్ట్ చేసుకున్నాడు? యెహోషువ గ్రంథం 24 వచనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 24 వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరును నా తండ్రి అయిన తేరహు కుటుంబీకులకు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించేది అని ఉంటుంది. అక్కడ ఈ కల్దీయుల దేశము, బబులోని దేశంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చంద్ర దేవత అనే విగ్రహానికి ఆరాధిస్తున్నట్టు ఉండేవారు. అలాంటి పరిస్థితుల నుంచి అబ్రహాము గారిని అక్కడ నుంచి తీసుకొచ్చి హారాన్ నుంచి మరి కానానికి తీసుకొని వస్తూ ఉంటే యాకోబు గారు తన మనవడైనటువంటి యాకోబు గారు ఒకసారి 28 ఆదికాండం 28:10 చూడండి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అదే కాలం నుంచి బేర్షెబా నుంచి హారానికి ప్రయాణమై వెళ్తున్నట్టుగా మనకి యాకోబు గారు కనిపిస్తూ ఉంటారు. అక్కడ ఇబ్బందులు ఉన్నాయనే కదా, అక్కడ దేవుని సన్నిధి లేదనే కదా అబ్రహాము గారు అక్కడి నుంచి సపరేట్ చేసి లోకం నుంచి నేను సపరేట్ చేసి తీసుకొచ్చింది. మళ్ళీ ఈ లోకంలో నువ్వు నేను వెళ్ళిపోతే దానికి అర్థమైంది ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. యాకోబు గారు చేస్తున్నారు, బేర్షెబా నుంచి హారాన్ వైపు వెళ్తూ ఉన్నారు. హారాన్లో విగ్రహాలను దేవునికి వ్యతిరేకంగా, అందుకే అబ్రహాము సెలెక్ట్ చేస్తుంది. ఈరోజు నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నావు? మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను మరొక వ్యక్తిని పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను. 2 రాసుల గ్రంథం మీకు 3 విషయాలు నేను చెప్పి ఉన్నాను. ఒకటి, ఏదేని తోటలో దేవుని తోటలో ఉండి ఎదురు పడలేనటువంటి ఆధారంగా కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము గుడారం నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు కనిపిస్తూ ఉన్నాడు. ఆ రొట్టెని బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయినాక ఎలీమెలెకు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని మనసు తెలుసుకున్నాక నడవడానికి వెళ్ళిపోయినటువంటి గెహజీ గురించి మనం తెలుసుకోవాలి. ఒకసారి 2 రాసుల గ్రంథము 5వ అధ్యాయం, 2 రాసుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. గెహాజీ ఒక దురాశ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నయమాను అను ఒక సైన్యాధిపతి ఉంటాడు, అతనికి కుష్ఠులో ఉంటుంది. అయితే అతను శుద్ధుడైన తర్వాత మరి అతనికి కొన్ని బహుమతులు ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి దైవజనులకు ఇస్తే ఆ దైవజనులు తీసుకోడు. ఆ దైవజనులు కాదు, ఎలీషా గారు తీసుకున్నాం. అంటే ఈ గెహాజీకి ఏం ఆలోచన తట్టిందో ఒకసారి చూద్దాం. 20వ వచనం
అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియానుడై ఈ నయమాన్ని తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నీ యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యుద్ధకు ఏదైనా దొరుకును తీసుకొని అనుకున్నాను. పరిగెత్తుకొని వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవుడు ఎదురు పడితే, అబ్రహాం గారు దేవుడు ఎదురు పడితే పరిగెత్తుకొని వెళ్ళి ఎదురుపడి సాగిపడి నమస్కారం చేశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నావు? పైగా అదే వచనంలో యెహోవా జీవముతో రాసింది. గెహాజీ ఎటువంటి మన ప్రయాణం చేస్తూ ఉన్నాం. తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క కొంత ధనాన్ని బట్టల్ని తీసుకొని గెహాజీ తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు గెహాజీ ఎలీషా గారు అడుగుతున్నారు. గెహాజీ ఏమని అడుగుతున్నారు? 25, 26, 27 వచనాలు ఒకసారి చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడిని దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని చెప్పాను. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుని తన రథంలో దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ద్రవ్యమును, వస్త్రములు, ఒలివ చెట్టు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటారు. ఇదే సమయం. దేవుని సేవ చాలా ఎన్నో ఆత్మలు నశించిపోతుంది. వారిని రక్షించాల్సింది మన బాధ్యత. అతని రక్తంలో కడగబడినటువంటి మనము ప్రతి ఒక్క ఆత్మను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ లోకాన్నిటిమైనటువంటి సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు అని ఇది తెలియచేయాలనుకుంటూ గెహాజీ చూడాలి. 4 వెండి నాణ్యాల కోసం, 2 మనుగుల కోసం ఆశపడిపోయి దేవుని యొక్క మనసుని గుర్తించుకునేటువంటి పరిస్థితిలో 30 వెండి నాణ్యాలని ఇష్కరేతు యూదా తన పరిశుద్ధతనే అమ్మేసుకుని వాడిగా కనిపిస్తూ ఉన్నారు. నా సహోదరుల ఎక్కడ ఉన్నామో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. దేవుడి తోటలో ఉండి ఎదుర్కొనే అబ్రహాం గుడారంలో ఉండి ఏమితే కోల్పోయినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయినటువంటి లోతు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వెతకటంలో నిద్రలోనే పరమగీతం దృశ్యాలను వెతకటంలో పొరపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. బంగారానికి, ఆస్తి, అంతస్తు ఇవి సంపాదించుకుంటానికి మన సమయం, ఆరోగ్యం, ఆయుష్ పెడుతున్నారా? ఒకసారి దేవుడి క్షణాన్ని వెళ్ళున్నారు, సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాము? మనం ఎక్కడ ఉండాలని దేవుడి లేఖనాల ద్వారా చెప్పాడో అక్కడే ఉన్నామా? లేకపోతే మన సంపదలో, మన ఆశను సంపాదించుకుంటున్నాం, ఈ శరీరాన్ని తృప్తిపరచుకుంటున్నా మన ప్రయాసం అంతా ఉంటుందా? ఒకసారి మనం సరి చేసుకునే వారుగా ఉండాలి. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు మన తేజ బ్రదర్ చదివినటువంటి అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము చివరిగా ఇది చదివి నేను ముగించాలని ఆశపడుకోవాలి. కీర్తన గ్రంథము 84 10వ వచనం. నీ ఆవరణలో ఒక దినమ గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ దేవుని మందిరముల ద్వారముల నివసించి ఉండుట నాకు ఇష్టం. దేవుని యొక్క ఆలయము 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఒకటి ఆవరణము, పరిశుద్ధత, అతి పరిశుద్ధత. ఆవరణంలోనే అంత వెలుగు ఉంటే పరిశుద్ధమైనటువంటి ప్లేస్లో ఎంత ఆశీర్వాదం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది. ఆవరణంలో పనిపిల్లి ఉంటుంది. నిరుద్యోగాన్ని అక్కడ అర్పించవలసినట్టు అవసరం ఉంది.
నువ్వు అర్పిస్తేనే నువ్వు పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళ్తావు. అక్కడి నుంచి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళ్తావు. ఆ వనంలో ఉన్నది కూడా వెలిగే. దీపవృక్షం కింద వెలుగును మందసం దగ్గర ఉన్న మహిమకు చాలా తేడా. సహోదరుడు, ధన్యతల కుండల మీద ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. నయోమి ఎక్కడుందో ఒకసారి పరిస్థితి. మోయాబు నుండి బెత్లెహేముకి తిరిగి వచ్చేసింది. మోషే ఎక్కడున్నో సీనాయి శిఖరం మీద మోషే ఉన్నారు. యోహాను గారు పద్మస్ ద్వీపంలో తన శరీరం ముందు గల ఆత్మదేవుని దగ్గర ఉన్నది. ధన్యతల కొండల మీద చాలా మంది ఉన్నారు. ఆ రొట్టెలు చేపలు పంచిపెట్టే దగ్గర చాలా మంది ఉన్నారు. రూపాంతర కొండ మీద తగ్గిపోయారు. గెచ్చమైన తోటలో తగ్గిపోయారు. కలవరి శిలువ పైన ఒక్కడే ఉన్నాడు. నీ దగ్గర సహోదరుడు అబ్రహాము, లోతు, ఆదాములాగా ఒక తిండి కోసం దేవుని యొక్క మహిమను కోరుకుంటూ ఉన్నారు. లోతులాగా నువ్వు సంపాదించుకున్న ఆస్తి కోసం ఆ యొక్క గుడారం నుంచి ఆ యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోతూ ఉన్నావా? నిద్ర గురించి శులమిది ఎత్తబడినట్టు సంఘానికి సాదృశ్యమైన శులమిది నిద్ర గురించి నువ్వు దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అవుతున్నావా? నీకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఎలిమేలకులాగా దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టి మోయాబు వెళ్ళినట్టు ఈ లోకంలో వెళ్ళిపోతూ ఉన్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? ఎలియాజర్కి ఆశీర్వదింపబడినట్టు దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? నమ్మకంగా మనం జీవించాము. అబ్రహాము గారిని అన్ని విషయాలలో ఆశీర్వదించినట్టు మనకు తెలియజేస్తున్నాయి కదా. ఈ దినాన దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాన్ని మనందరినీ ఆశీర్వదించాలంటే ఆయన సన్నిధిలో నమ్మకంగా మనం జీవించాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నా ఎదురు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.